హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమోహన్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఏంటి ఆ రెసిపీ అంటే వెజిటబుల్ కుర్మా అండి. వెజిటబుల్స్ అంతా వేసేసి ఒక మంచి కుర్మా తయారు చేసుకుందాం. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. దోసలోకి, చపాతీలోకి, పూరీలోకి, ఘీ రైస్‌లోకి, జీరా రైస్‌లోకి ఎందులోకైనా సరే అండి సూపర్‌గా ఉంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకందరికీ నచ్చుతుంది. ఎలా చేయాలి అని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్ క్యారెట్ అండి. అంటే ఒక పెద్ద క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ పీల్ ఔట్ చేసుకోవాలండి స్కిన్ అనేది. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ఒక బిగ్ సైజ్ పొటాటో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అది కూడా స్కిన్ ఔట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అంతా బీన్స్ అండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ అంతా ఎండ బఠాణీ ముందు రోజే నానబెట్టేసేసి ఇప్పుడు వేసానండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ అంతా నౌకోల్ అంటారు కదండీ! అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా స్కిన్ ఔట్ అండి. అంటే పీల్ చేసుకోవాలి మంచిగా. అది కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ ఏసి 3-4 కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు ఇదే వెజిటబుల్ ఎయ్యాలా, అదే వెజిటబుల్ ఎయ్యాలా అని ఏం లేదు. ఏ వెజిటబుల్ అయినా ఓకే అండి. ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ ఏసుకోవచ్చు, బేబీ కార్న్ ఏసుకోవచ్చు, ఎక్స్‌వైజెడ్ మీకు నచ్చిన వెజిటబుల్ ఏసుకోండి. ఇందులో యూజ్ చేసే వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టానండి. మీ ఇష్టమండి. అంటే మీ కుక్కర్‌ని బట్టి విజిల్ చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నది స్పెసిఫిక్‌గా అంటే ఒక కుక్కర్ ఒక్కొక్కలాగా అండి. ఇప్పుడు నేను 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ అని చెప్తాను. మీ కుక్కర్‌లో 2 విజిల్స్‌కి మంచిగా కుక్ అయ్యుంటుంది. అండ్ 3-4 విజిల్స్‌కి నునుగా అయిపోయి ఉంటుంది. సో, దట్స్ వై నేను ప్రతి కుక్కర్‌లో చేసే వంటలో నేను ఈ విషయం అనేది స్పెసిఫిక్‌గా చెప్తూ ఉంటానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ అంత పచ్చి కొబ్బరి అండ్ ఒక 3 లేదా 4 క్యాష్యూ నట్స్ ఏసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో. అలా గ్రైండ్ చేసుకున్నాక మీకి కారానికి తగ్గినంత పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక 10-12 పచ్చిమిర్చి యూజ్ చేశాను. అండ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ అండి. కొద్దిగా వాటర్ ఏసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2-4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత సోంపు అండి. సోంపు మీకి ఇందులోకి ఏసేదానికి నచ్చదు అంటే మిక్సీ జార్‌లోకి వేసుకోవచ్చండి. ఇలా సోంపేసాక సోంపు కొంచెం అట్లా చిటపటలాడిచ్చేసి అప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. రా స్మెల్ అంతా వెళ్ళే వరకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటో మంచిగా వేగాక అంటే గరిటెతో ఇలా ప్రెస్ చేసి స్మాష్ అయిపోవాలి. అలా మంచిగా వేగాక ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదండీ! కోకోనట్ మిశ్రమం అది ఇప్పుడు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోని మంచిగా వేగనివ్వాలి. అంటే పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు ఒక 1-2 మినిట్స్ అలా మంచిగా వేగాక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, ఒక టీ స్పూన్ అంత కారం, ఇక్కడ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి చూసుకొని కారం పొడి వేసుకోవాలి. అండ్ 1:30 టీ స్పూన్ అంత ధనియా పొడి, ఒక టీ స్పూన్ అంత గరం మసాలా వేసి ఒకసారి మంచిగా వేగనివ్వాలి. ఒక 1-2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోని మంచిగా వేగనిచ్చి ఇప్పుడు కుక్కర్‌లో మంచిగా ఉడికిన వెజిటబుల్స్ అంతా అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ అంతా ఇప్పుడు వేసి విత్ వాటర్‌తోనే యాడ్ చేయాలి అండి వెజిటబుల్స్ అంతా. ఇన్ కేస్ మీకు వాటర్ అనేది తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేశాక ఒక 3-5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా మంచిగా బాయిల్ అవుతుంటుంది కదా! అప్పుడు కస్తూరి మెంతి మంచిగా క్రష్ చేసి వేయాలి ఇప్పుడు. అండ్ లిడ్ క్లోజ్ చేయాలి. అండ్ ఫుల్‌గా క్లోజ్ చేయొద్దండి. వీడియోలో చూసారు కదా! అలా హాఫ్‌కి క్లోజ్ చేస్తే చాలు. ఒక 5-8 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోనే మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో రుచికరమైన ఈ వెజ్ కుర్మా దోసలోకి, పూరీలోకి, చపాతీలోకి, పరాటాలోకి, ఘీ రైస్‌లోకి ఎందులోకైనా సరే ఈ రెసిపీ అంటే ఈ కుర్మా అయితే ఎంతో బావుంటుంది. అండ్ మంచి కాంబో కూడా. నేనైతే ఇలా దోసలోకైతే కుర్మా అనేది చేసుకున్నాను. ఎంతో బావుంటుంది. ఎంతో టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకందరికీ నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. తక్కువ మసాలాతో ఇలా మంచిగా కుర్మా అనేది చేసుకొని తింటుంటే ఎంతో బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.